హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్, అది కూడా నాన్ వెజ్ ప్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంతకుముందు ప్రాన్స్ కర్రీ అలా చేశాను, బట్ ప్రాన్స్ బిర్యానీ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూడా చేయడం. అండ్ ఎలా వస్తుందో చూసేద్దాం. బయట అయితే ఫుల్గా రెయిన్ పడుతుంది, మార్నింగ్ నుంచి జల్లులాగా పడుతూనే ఉంది, కూల్గా ఉంది. అండ్ బిర్యానీ వేడి వేడిగా హాట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్గా ఈజీగా 15 మినిట్స్లో చేసుకునేలాగా. బట్ నేను మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకే, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే మనం చేసుకుందాం. బౌల్ పెట్టాక ఎంత ఉందో చూద్దాం. బౌల్ వెయిట్ ఎక్కువగా, యా, బౌల్ పెట్టాక 0 or 2 అలా ఉంది. ఇది క్లీన్ చేసుకున్నాను అనమాట. దీంట్లో కొన్ని వాటర్ ఉండిపోయినాయి. యా, ఆల్మోస్ట్ 320. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 3 ఇలా పొడుగ్గా చీల్చుకున్నవి వేసుకోవాలి. అండ్ ఆల్సో సాల్ట్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీకి హాఫ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ నిమ్మకాయని పిండుకోవాలి ఇందులో, మనకు అలా స్మెల్ అలాంటివి రాకుండా ఉండడానికి. లెమన్ ఫస్ట్ ఇప్పుడు వేసాను, మళ్ళీ మిక్స్ చేశాక వేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పసుపు వేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు హ్యాండ్ యూజ్ చేయను అంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా మిర్చి ఇలా వేయడం వల్ల ఏం యూజ్ ఉంది అని మీకు అలా అనిపిస్తే, మేమంటే ఎక్కువ కారం తినము, విహాన్ ఉన్నాడు, సో మేము ఎక్కువ కారం యూజ్ చేయము కాబట్టి ఇలా వేసాను. లేదు అంటే మీరు అల్లం వెల్లిపాయలు అండ్ ఇది మిర్చి మిక్సీ పట్టేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అంతా మిక్స్ చేసిన దానికి ఇలా క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఫుల్ ఆఫ్, పైన కూడా ఇలా ఉంది చూడండి రైస్, ఇలా 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 1 గ్లాస్ ఆఫ్ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీలోకి ఏం వేయాలో అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక ప్లేట్లో, మళ్ళీ మర్చిపోతానేమో అని. బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, అలా యాలకులు, పొడుగు యాలకులు, పెద్దది యాలక్కాయ, షాజీరా పువ్వు. అండ్ ఇది కూడా వేస్తారంట, దీని పేరు నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను, సో ఇది కుక్కర్ అనమాట. కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ లిడ్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. నెక్స్ట్ గీ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ కూడా, మీకు గీ ఎక్కువ నచ్చదు అంటే ఆయిలే తీసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నెక్స్ట్ ఇందాక బిర్యానీలో ఏమేమి వేసుకోవాలి అవన్నీ చెప్పాను కదా, సో అవన్నీ వేసేయాలన్నమాట. వేయాలి. నేనైతే ఒక పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేశాను పొడుగ్గా. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. కావాలి అంటే మనం మళ్ళీ వాటర్ పోసాక చూసుకోవచ్చు సాల్ట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో కొంచెం బాగా ఫ్రై అయితే కస్ అనకుండా ఉంటాయి అన్నమాట. ఇది కూడా, టమాటో కూడా కొంచెం మంచిగా ఫ్రై అయితే నెక్స్ట్ మనం ఇంకా ప్రాన్స్ వేసేయచ్చు అన్నమాట.
నెక్స్ట్ ఇందులోకి ప్రాన్స్ కూడా వేసేయాలన్నమాట. ఆనియన్స్ను టొమాటో మంచిగా కుక్ అయిపోయాక ఇందులోకి ప్రాన్స్ వేయాలి. ప్రాన్స్ వేసాక ఇంతసేపు కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ కూడా ఊరుతాయి ఇందులో. సో మనం హైలో పెట్టుకొని స్టవ్ని హైలో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్లో. సో ఒక 2 to 3 minutes ఫ్రై చేశాక చూడండి ఇందులో వచ్చిన వాటర్ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఇలా ఫ్రై చేశాక మనం ఇందులోకి కారం నేనైతే 2 tablespoons వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కారం తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, 2.5 తీసుకుంటున్నాను. అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా అలా ఉంటే మీరు అది వేసుకోవచ్చు. నేను ఓన్లీ గరం మసాలా వేస్తున్నా 1 tablespoon. ధనియాల పొడి అండ్ సాల్ట్ ఇందాక మనం అప్పుడు ఓన్లీ 1 tablespoon వేసాం కదా, సో ఇంకొక tablespoon. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటారంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకొని మనకి ఇలా అడుగంటినట్టు అవుతుంది కదా, సో అడుగంటకుండా ఉండాలి అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొత్తిమీర పుదీనా కట్ చేసాం కదా అది కూడా వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, దాంట్లో కొన్ని వాటర్ పోసి అంటే అడుగంటకుండా ఉండడానికి కొన్ని వాటర్ అనమాట. ఆల్రెడీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాము. అండ్ ఆల్సో ఇది కొంచెం వాటర్ వేస్తే ఆ మసాలాస్ అన్నీ ముక్కకు బాగా పడుతుంది అనమాట. సో నెక్స్ట్ విజిల్ లేకుండా జస్ట్ ఇలా క్యాప్ పెట్టేసి ఒక 5 minutes ఉంచాలన్నమాట. 5 minutes ఆ మసాలా అంతా దానికి పట్టేయాలి. అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 5 minutes అయిపోయింది. మా వేడి తగులుతుంది. సో ఇలా కుక్ అయిపోయింది కదా. ఇందులో నేను ఇందాక ధనియాల పొడి వేయలేదు, మన ఇష్టం. సపరేట్గా ధనియాల పొడి వేయాలి అనుకుంటే వేయవచ్చు. ఇందాక నేను ధనియా ప్లస్ మసాలా కొంచెం మిక్స్ అయింది వేసాను. సో ఇప్పుడు ధనియా పౌడర్, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే మనం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా దాంట్లో వేసేయాలన్నమాట. సో వితౌట్ వాటర్ వేసేసుకోవాలి రైస్ని. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై లాగా చేసేసుకోవాలి రైస్ని. ఒక 2 minutes రైస్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని. అప్పుడు కొంచెం మనకి పలుకు పలుకులాగా అలా వస్తుంది. అంటే ఉట్టి ఫ్రై చేసుకుంటేనే పలుకు పలుకులాగా వస్తుందా అంటే మనం వేసే వాటర్ కంటెంట్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ ఇదంతా అయ్యేలోపు వాటర్ ఒక 20 to half an hour వరకు వాటర్లో ఉంది కాబట్టి రైస్ మనం వాటర్ నార్మల్ దానికంటే తక్కువ తీసుకోవాలి. లేదు ఓన్లీ వాష్ చేసుకొని వాటర్లో డిప్ చేయకుండా ఉట్టిగా సపరేట్గా రైస్నే పక్కన కడిగి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ వేయాలన్నమాట. మనం ఫ్రై చేసుకునేసరికి చూడండి వాటర్ కంటెంట్ ఉన్నది కూడా పోయింది. సో ఇప్పుడు వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. సో 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా నేను, సో 1 glassకి 2 to 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. బట్ రైస్ చాలా నానింది కాబట్టి నేను 2 glasses
2కి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. 2కి కొంచెం ఎక్కువ. ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనం ఎమ్మటి రైస్ కడిగేసి పక్కన పెట్టినామనుకోండి వాటర్ లేకుండా, అప్పుడు 3 పోసుకోవాలన్నమాట. అండ్ ఇది బాస్మతి రైస్ కాబట్టి 1 విజిల్ వచ్చేస్తే ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంతసేపు నాని కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. దీనికి ఆల్రెడీ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి మూత కూడా పెట్టేసుకొని పైన విజిల్ పెట్టేసేయాలి. ఫైనల్లీ ఇది ఫిట్ చేశాక మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హైలో పెట్టేసి 1 విజిల్ వస్తే చాలన్నమాట. 1 విజిల్ వస్తే బిర్యానీ రెడీ. అయిపోయాక చూద్దాం. ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. విజిల్ వచ్చింది అండ్ ప్రెషర్ కూడా పోయిందనమాట. సో ఇంకా మనం తీసేసి తినేయడమే. ఫైనల్లీ వెయిట్ చేస్తున్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూపి విహాన్, దగ్గరికి పెట్టి చూపిరా. చాలా బాగుంది చూడ్డానికి. స్మెల్ కూడా బాగా వస్తుంది కదా విహాన్. తినడమే లేట్ అన్నమాట. దిస్ ఇస్ ప్లేటింగ్. బాగుందా ఇవి? నీకు కూడా పెట్టిస్తా తర్వాత. టేస్ట్ నువ్వు ఫస్ట్ అది ఎలా ఉందో చూద్దాం. ఫైనల్లీ టేస్టింగ్ ద బిర్యానీ. బిర్యానీ బాగుంది కానీ పీసెస్ దొరకట్లేదు. అండ్ ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. కట్ వర్క్ శారీ. అండ్ శారీ మొత్తం ఇలా బీడ్స్ లాగా వస్తాయి అన్నమాట. లైక్ ఊడిపోదు, వాష్ చేసుకోవచ్చు, ఈజీ వాషబుల్. కట్ వర్క్ శారీ ఇలా థ్రెడ్డింగ్ సిల్వర్ కలర్తో వస్తుంది అనమాట. చాలా బాగుంది. సింపుల్గా ఫ్యాన్సీ శారీ. మనం నార్మల్గా ఇంట్లో వేర్ చేసుకోవచ్చు. టెంపుల్స్కి అలా చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ అలా ఉన్న వేర్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఇలా మొత్తం వర్క్ లాగా వచ్చింది, ప్రింట్ వచ్చింది సేమ్ శారీకి వచ్చినట్టే. నేను ఇది వీ షేప్లో కుట్టించుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనే. నా హ్యాండ్స్ వచ్చి ఇలా. ఎస్ఆర్ కలెక్షన్స్ నేను మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను. అండ్ ఫైనల్లీ తినేసాం. వేడి వేడిగా స్మెల్ అమోఘంగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందు కలుద్దాం. బాయ్.